అభివందనములు స్వామి. మకరప్ప మంత్రిశేఖర మహారాజా, సుఖ శాంతులతో వర్ధిల్లుతున్న మన రాజ్యమున ఏదో ప్రజలకు కష్టములు వచ్చుతున్నవి. ఒక్కసారి విచారించుకునేదా నాయన? అయ్యయ్యో మకరప్ప, మాండ్లో బావా. మకిరప్ప కాదు, మాండ్లో బావా, మహాన్ బావాను. స్వామి నీ కాళ్ళకి నేను ఎత్తా. నీకు ఏం జరిగింది స్వామి? బెల్లె బెల్లె కట్టమప్ప నాకే. కష్టమా? కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందమ్మా? అయ్యయ్యో స్వామి, మాండ్లో బావా, నీకు ఏమి కష్టం వచ్చింది? నా కట్టమట్టిను స్వామి. ఏమొచ్చింది చెప్పు. మరి ఏయాత మకారాజు ఉన్నదా? మకారాజు మహారాజు. అదే ఏయాత మకారాజు. నీకేమన్నా యాలకి నెత్తేమే? నాలికే మహారాజు ఇచ్చింటే ఒక మూరడు భూమి ఇచ్చిండే. మోరడ ఒక మూరడు భూమి ఇచ్చింటే దాంట్లో పుస్తకాయలు పెట్టింటే పుస్తకాయలు. పుస్తకాయలు? అవునప్పా. పుస్తకాయలు కాదు, కర్బూజకాయలు. అవి పెట్టింటే భలే బాగా పండా. ఇచ్చింటే దాంట్లో పుస్తకాయలు పెట్టింటే భలే బాగా పండే పంట. భలే కష్టపడినావు. అవునప్పా. నా మొగుడు భలే సేద్దిగాడు. బాగా చేసేవాడా? సేద్దిగాడు. సేద్దిగాడా? స్వామి నా మొగుడు కుంటోడు. నా మొగునికి ఒక కాలు లేదు. కాలు లేదు. నా మొగుడు కుంటోడు. నాకు 30 మంది బిడ్డలు. అబ్బా, కాలు లేనోడు 30 మంది బిడ్డలు. మళ్ళా 3 నెలలు ఆగితే నేను
బాగా కష్టపడినాడమ్మా మీ యజమానుడు. ఉమ్. భలే కష్టపడతాడు కదా. ఇరుసాలు మరసాలు కూడా తున్నేవాడు గాని అప్పా దాంట్లో బోర్ దోలింట్రా తోలింటమప్ప బుగ్గ బొగ్గెళ్ళే నీళ్లు నీళ్లు ఎన్నించీలు పడినాయ్యా? అప్ప 3 ఇంచీలు పడేసా. అది పడింటాయిలే. 30 మంది బిడ్డలున్నాయి, ఇంకా 3 ఇంచీలు నీళ్లు పడవా? ఉంటే కష్టపడుకోవద్దా? మళ్ళీ వండుకొని పెండ్లామమ్మ అని నా మొగుడు కుంటి మొగుడు పెండ్లామమ్మ అంటాడా? నేను ఏమిరా మొగుడప్ప అని నేనంటే నువ్వు భలే పతివర్త అంటే అంటే నా కుంటి మొగుడికి భలే ధైర్యమో. పొగులు లేకపోయా పుస్తకాలు తావు కావులు పెడతా అంటే నా మొగుడిని నువ్వు నేను బాతా అంటే రాత్రిలో నేను బాతా ఉంటే. ఎలా నీకేం భయం లేదా? ఏడుండే మగసిన వాళ్ళంతా మా చేను కాడ దూర్లాడుతా ఉంటారు. ఎందుకుంటారు 30 మంది ఉన్నాక చూడ ఎంతమంది ఉండారు? 100 మంది 10 దొర్లాడుతా ఉంటే అప్పుడు నా మొగుడు ఆకలిని పెండ్లమ్మ భలే ఆకలి అయిపోతా ఉంది నాకే అని అన్నాడు నా మొగుడు. అప్ప మా గుడిసి కొంచెం దూరం నడుచుకొని పోతే నిదానం అవుతుందని దొర్లుకొని పోతుంది ఇట్లా. నువ్వు దొర్లుకొని గుడిచికాటికి పోతే ఉడుకుడుకు అన్నం చేస్తే మంచి చారు చేస్తే ఊపుకొని నేను తింటే మొగుడు అంతమంది బిడ్డలు పుట్టించిన వానికి ఉడుకుడుకు భోజనం పెట్టకండి. నువ్వు ఉడుకుడికి తిని ఆయన మగాన్ని సర్దేస్తావు. నువ్వు చెప్పేంత వరకు కూడా తాళ్ళేవా మదన ఉండు మడే. అప్పుడు 3 దినాలు సత్య సంగతి ఉండే. 3 దినాలు సత్య సంగతి అది ఎత్తుకొని పోతినప్ప. ఎక్కడెక్కడున్నా మీ అక్కలు వచ్చి నా కుంటి మొగ్గు నీడ్చుకొని వెళ్ళిపోయినాయప్ప. అయ్యో నువ్వేం బాధపడద్దు, నీకేం భయం వద్దు, నేనుండా. మొగిడిని ఇక్కడ తారేడుకొని వస్తా. మకిరప్ప నీకేమే అంటే నువ్వేం నీ మొగిడిని తారే అన్నా. నా కుంటి మొగుడే కావాలి. సరే అట్లా చెప్తాలే, నువ్వు అట్లా పో. అమ్మా నీదేమి తల్లి? నాకు చాలా బాధ. ఉత్తకస్తుంది కదా. గుద్దుకొని వస్తుంది. అవును సామె. మహారాజు కాసంత భూమి వచ్చింది, కాసంత భూమి అమ్మిచ్చిండ. దాంతో బాగా పండించిండు సామె. పొట్లకాయలు పొడువుగా ఉంటాయి చూడు సామె. పల్లక కాయలు ఏమంటారు సామె? దాన్ని పొడువుగా ఉంటాయి సామె. పల్లక కాయల పల్లకాయలు. అది బాగా పంట పెట్టినాను సామె. బాగా పండింది సామె. అట్లా పండింది సామె. ఎక్కడుండే మృగాలన్నీ వచ్చి ఆ పల్లకాయలన్నీ తినేసిపోయినాయి సామె. మా పంటంతా నాశనం చేసినాయి సామె. ఎక్కడుండే మృగాలన్నీ వచ్చి మా పంటలు పైర్లు నాశనం చేస్తున్నాయి స్వామి. ఇలాగే నా మహారాజుతో చెప్పి మమ్మల్ని రక్షించండి స్వామి. సరే నీ బాధ నా బాధ అనుకోని చెప్పండి. మొగుడేదా అయ్యా బా నా కుంటి మొగుడేది నేను తెచ్చిస్తాలే. చెప్పండి బాబా. భయపడకము మహారాజా. మంత్రి శేఖరా, మన రాజ్యములో ఆ అడవి మృగములు వచ్చే మన రైతులు పంటలన్నీ వేసేసి నష్టపరిహారం చేస్తామనేట. నీవు గాక ఆవిడ రక్షించకుండా పోతే ఆ ప్రజలంతా మన రాజ్యం విడిచి ఏరే రాజ్యానికి బయలుదేరుతున్నారు మహారాజా. మంత్రి శేఖరా, మన ప్రజల కష్టంబులు కదా. ఇప్పుడే అరణ్యములకు బయలుదేరి ఆ మృగములన్నీ సంభవించి మన ప్రజల బాధలు తొలగింపలేరు. అవును మహారాజా. కావున మన రాజ్యమంతా ఒక్కసారి దండోరు వేయించి మన రథంబు సిద్ధము చేసి అరణ్య వైపు మరలింపుము. అలాగనే మహారాజా. ప్రజలారా, రేపటి దినమున మన వేయాతి చక్రవర్తి ఆ అరణ్యమునకు ఎట మార్గమును బయలుదేరుతున్నాడు. మీరందరూ తప్పక రావాలనని రాజుగారి ఆజ్ఞ. రాకుండా పోతే మీ మెడకాయలు తలకాయల మీద ఉండవు. ఇది రాజాజ్ఞ.